లో రాజమహేంద్రవరం నరసాపురం స్థానాల ఫలితాలు మొదటిగా రానున్నాయి. ఈ స్థానాల్లో 13 రౌండ్లలో 5 గంటల వ్యవధిలో కూడా లెక్కింపు పూర్తి కానుంది. ఏదేమైనప్పటికీ కూడా దేశవ్యాప్తంగా కూడా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ 8 గంటలకు ప్రారంభం కాబోతోంది. రైట్, మనం ఇప్పుడు మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అంజిబాబు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ కౌంటింగ్కి సంబంధించి ప్రస్తుతం ఆయన ఏ ప్లేస్ నుంచి అప్డేట్స్ అందిస్తున్నారు, పూర్తి వివరాలు అందించడానికి అంజిబాబు సిద్ధంగా ఉన్నారు రాజమండ్రి నుండి. అంజిబాబు, గుడ్ మార్నింగ్ చందు. నరాలు తెగిపడే ఉత్కంఠ, ఏ క్షణాన్ని ఏం జరుగుతుందనే ఉత్కంఠతో ఎదురు చూస్తున్న, అంటే గత 20 రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఎన్నికల ఫలితాలు మరికొద్ది క్షణాల్లో బహిర్గతం కానున్నాయి. ప్రస్తుతం మనం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ దగ్గర ఉన్నాం. ఇక్కడైతే భారీ పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. 3 అంచెల విధానంలో ఈ యొక్క పోలీసులు కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీగా మోహరించారు. ఓ పక్కనే ఆర్మడ్ ఫోర్సు, అలాగే స్ట్రైకింగ్ ఫోర్సు, వీటన్నిటిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఏజెంట్లని కానీ క్యాండిడేట్లని కానీ ఇక్కడ ఈ గేట్ దగ్గరే నిలిపివేసి ఇక్కడి నుంచి వాళ్ళని ప్రత్యేకమైన బస్సుల్లో పంపిస్తున్నారు. అలాగే క్యాండిడేట్స్కి అయితే ఏసీ బస్సులు, అలాగే ఏజెంట్లకి అయితే మామూలు బస్సులు, ఈ బస్సులన్నింటినీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక మరికొద్ది క్షణాల్లో ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఏ విధమైన అల్లర్లు జరగకుండా ఆర్మడ్ ఫోర్స్ని, అలాగే ఓ పక్కన స్ట్రైకింగ్ ఫోర్స్ని కూడా ఇక్కడ రంగంలోకి దింపారు. ఉదయం నుంచి కూడా ఈ యొక్క జాతీయ రహదారి, అంటే 16వ నెంబర్ జాతీయ రహదారిని అష్టదిగ్బంధనం చేశారు. ఏ ఒక్క వెహికల్ కూడా ఇక్కడికి రాకుండా మొత్తం రహదారి అంతా కూడా పోలీసులకు అనుసరణలోనే ఉండేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క కౌంటింగ్కి వచ్చే క్యాండిడేట్స్ కానీ విఐపీలు ఎవరైనా వచ్చినా సరే వాళ్ళ కోసం ఈ యొక్క కౌంటింగ్ గేట్కి ఎదురుకుండా ఉన్నటువంటి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి ఎదురుకుండా ఉన్నటువంటి గ్రౌండ్లో పార్కింగ్ అయితే ఏర్పాటు చేశారు. మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక మరికొద్ది సేపట్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. తొలుతగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరుగుతుంది. అయితే వీటన్నిటినీ కూడా అంటే పూర్తిగా ప్రశాంత వాతావరణంలో ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ ముగిసేందుకు అధికారులు అయితే చర్యలు చేపట్టారు. ఇందుకోసం గ్రామాల వారీగా ఈ యొక్క నాకాబందీలు నిర్వహించడం, అలాగే ట్రయల్ రన్స్ నిర్వహించడం, ఇవన్నీ కూడా పూర్తయినాయి. ఇక ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ వెహికల్ పాస్ నిజంగా ఇచ్చారా లేదా, ఇది డూప్లికేటా కాదా అనేది కూడా ఇక్కడ వెరిఫై చేయడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరో పక్కన ఏజెంట్లు ఈ యొక్క పలు విద్యా సంస్థలకు చెందిన బస్సుల ద్వారా ఈ యొక్క కౌంటింగ్ కేంద్రానికి తరలించడం అయితే మనం చూస్తూ ఉన్నాం. అంటే మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక మరికొద్ది సేపట్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి జాగ్రత్తలు అయితే తీసుకున్నారని చెప్పవచ్చు. మరో పక్కనే తొలి రౌండ్లో అంటే 13 రౌండ్లకే ఈ యొక్క కొవ్వూరు నియోజకవర్గం కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. కాబట్టి మొట్టమొదటిగా కొవ్వూరు నియోజకవర్గం రిజల్ట్స్ అయితే వచ్చేలా ఉంది. ఈ యొక్క రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు గ్రామాల్లో జరగకుండా ఎక్కడికక్కడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సెన్సిటివ్ విలేజెస్లోనూ వాటిలోనూ కూడా ఈ యొక్క భారీగా పోలీసులను మోహరించారు. అలాగే మందుగుండు సామాగ్రి కానీ ఈ యొక్క ఊరేగింపులు కానీ వీటన్నిటిని కూడా నిషేధించారని చెప్పవచ్చు. చందు, కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా తొలి ఫలితం కూడా రాబోతుందని చెప్తున్నారు. అసలు ఎన్ని టేబుల్స్ ఏర్పాటు చేశారు, అలానే రౌండ్కి కూడా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది అంజిబాబు అక్కడ? అదే ప్రజెంట్ చూసుకుంటే కనుక ప్రతి నియోజకవర్గానికి కూడా 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. అయితే కొవ్వూరు నియోజకవర్గం 13 టేబుల్స్, అలాగే రాజమండ్రి రూరల్ అతిపెద్ద నియోజకవర్గం కాబట్టి 20 రౌండ్లో ఫలితం వస్తుంది. మిగిలిన నియోజకవర్గాలు అంటే నిడదవోలు వచ్చేటప్పటికి 17 రౌండ్లో ఫలితం తేలనుంది. అలాగే రాజమండ్రి సిటీ వచ్చేటప్పటికి 16 రౌండ్లో ఫలితం తేలనుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక ఈ యొక్క ఫలితాలను అయితే ఎప్పటికప్పుడు అటు ఈసీతో పాటు ప్రతి ఒక్కళ్ళు కూడా పర్యవేక్షించే విధంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ బయట కూడా అంటే పోలీసు బందోబస్తు ఏ విధంగా ఉంది, వెరిఫికేషన్ ఏ విధంగా ఉంది అనే దాని మీద కూడా ఈ యొక్క సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు ఈ యొక్క సీసీ కెమెరాలు ఈ యొక్క బయట గేట్ల దగ్గర కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఈ గేట్ దగ్గర ఏజెంట్లుగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఏ విధమైన అల్లర్లు సృష్టించినా
వారిని నియంత్రించడానికి వజ్ర వాహనాన్ని, అలాగే స్ట్రైకింగ్ ఫోర్స్ని, అలాగే ఫైర్ ఇంజిన్లను కూడా ఇక్కడ రెడీ చేయడం మనం చూడవచ్చు. మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక మొదటి ఫలితం కొవ్వూరు అయిపోయిన వెంటనే ఆఖరి ఫలితం మాత్రం రాజమండ్రి రూరల్ అని చెప్పవచ్చు. చందు. రైట్ అంజిబాబు, థ్యాంక్ యూ. మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. ఇక దేశవ్యాప్తంగా కూడా 8 గంటలకి కౌంటింగ్ స్టార్ట్ కాబోతుంది. ఇటు తెలంగాణతో పాటు తెలంగాణ లోక్సభ స్థానాలకు సంబంధించి, అటు ఏపీలో కూడా లోక్సభ అదేవిధంగా అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా కౌంటింగ్ జరగబోతోంది. ఈవీఎంలలో దాగిన ఓటర్ తీర్పు వెల్లడి కానుంది. రాష్ట్రంలో కొవ్వూరు, నర్సాపురం శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు మొట్టమొదట విడుదల కానున్నాయి. ఈ 2 స్థానాల్లో 13 రౌండ్లలోనే ఫలితం తేలిపోనుంది. లెక్కింపు ప్రారంభమైన తరువాత 5 గంటల్లోగా ఈ నియోజకవర్గాల పూర్తి ఫలితాలు కూడా వెల్లడి కానున్నాయి. ఇక అటు భీమిలి, పాణ్యం నియోజకవర్గాల ఫలితాలు అన్నిటికంటే కాస్త ఆలస్యంగా రానున్నాయి. ఈ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు కనుక చూసుకుంటే కనుక కొంత ఆలస్యం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక ముఖ్యంగా అత్యధికంగా 27 రౌండ్లలో ఇక్కడ లెక్కింపు చేపట్టనున్నారు. పూర్తయ్యేందుకు 9 నుండి 10 గంటల సమయం పట్టనుంది. మధ్యాహ్నం 1 గంట కల్లా దాదాపుగా ఫలితాలపై పూర్తి స్పష్టత రానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్న అధికారులు ఉదయం 8 గంటల 30 నిమిషాలకు వీవీప్యాట్ల చిట్టీల లెక్కింపు ప్రక్రియను కూడా ప్రారంభించనున్నారు.